తక్కువ క్వాలిటీ గేదెల్ని అమ్మడం జరుగుతుంది కొంతమంది. ఓకే. అలా ఆ గేదెలు ఏంటంటే మనకి ఒక 4 నెలలు 3 నెలలు పాలు ఇవ్వకపోతే తనెత్తాయి. ఇక్కడ ఉన్న డైరీలో ఒక 2 ఎత్తుతాం ఫోను. ఆ 2 ఎవరు అనేది రైతులకు తెలుసు. ఆ 2 దగ్గర కొన్న రైతులకి ఆ డైరీ ఫామ్ వాళ్ళకి తెలుసు. ఎవ్వలో కూడా డబ్బులు తీసి పెట్టరండి ట్రాన్స్పోర్ట్ అనేది. ఇది 1,40,000 గేదనుకో, ఓకే, నీకు 1,43,000కి అమ్ముతారు దీన్ని. ఆ 3,000 ట్రాన్స్పోర్ట్ లాగుతారు, ఎక్స్ట్రా దీని మీద వేసేస్తారు. రైతులందరికీ నమస్తే అండి. ప్రజెంట్ అయితే మనం ఇక్కడ లోవరాజు డైరీ ఫామ్లో ఉన్నామండి, రాజమండ్రి దగ్గర. ఇక్కడైతే వర్షాకాలం స్టార్ట్ అయింది కాబట్టి మనకి గేదెల రేట్లు అనేది తగ్గాయి. రైతులు ఎంతమంది వచ్చారు, ఏంటి, అసలు గేదెలు ఎన్ని ఉన్నాయి అనే విషయాలు అయితే మనం కనుక్కుందాం ఒకసారి. తమ్ముడు నమస్తే. నమస్తే అన్న. ఒక్కసారి మీ ఫామ్ పేరు, లొకేషన్ రైతులకు మళ్ళీ ఒకసారి చెప్పరా. మా ఫామ్ పేరు వచ్చేసి లోవరాజు డైరీ ఫామ్. మా అడ్రస్ వచ్చేసి తూర్పుగోదావరి జిల్లా రాజమండ్రి దగ్గరలో రామవరం గ్రామం. మా దగ్గర ఎప్పుడు కూడా మినిమం 20 నుంచి 60 గేదెలు అమ్మకానికి ఉంటాయన్న. గేదెలు రేటు విషయానికి వస్తే 1,20,000 నుంచి 1,60,000 వరకు గేదెలు రేట్ అనేది ఉంది. ఇప్పుడు ఏంటంటే ఎందుకంటే వర్షాకాలం కాబట్టి 1,60,000 వరకు రేట్ ఉంది, 1,20,000 నుంచి. మొన్న ఎండాకాలం అయితే 1,20,000 నుంచి 2 లక్షల వరకు రేట్ చెప్పేవాళ్ళం. ఇప్పుడు రేట్లు తగ్గినాయి. గేదె మీద మినిమం 20,000 రేటు తగ్గింది. అన్నీ కూడా టాప్ క్వాలిటీ గేదెలు ఉన్నాయన్న. ఈ నేసిన గేదెలు మినిమం ఒక 20 గేదెలు ఉన్నాయి. 2-3 పూటలు పాలు చూసుకొని తీసుకొని వెళ్ళచ్చు. ప్రెగ్నెన్సీ గేదె విషయానికి వస్తే రొమ్ము కంప్లైంట్ కానీ బొట్లమై కానీ మీ దగ్గర తీసుకొని వెళ్ళాక ఏమైనా కంప్లైంట్ వచ్చినా కూడా 25 రోజులు గ్యారంటీ ఇవ్వడం జరుగుద్ది. మీకు 100% అన్నీ కూడా టాప్ క్వాలిటీ ఉన్నాయన్న. డైరీ ఫామ్ లెటరు, బిల్లు కూడా ఇస్తాను. పిఎంజీబీ లోన్ ఇట్టుకునే వాళ్ళకి కూడా లెటర్ ఇవ్వడం జరుగుద్ది. డైరీ ఫామ్ నుంచి కొటేషన్ కూడా ఇవ్వడం జరుగుద్ది. అన్నీ కూడా చాలా టాప్ క్వాలిటీ గేదెలు ఉన్నాయన్న. ఓకే. ఇప్పుడు రైతులు వచ్చి ఇక్కడ కొనుగోలు చేయాలంటే మనకి స్టార్టింగ్ ప్రైస్ ఎంత నుంచి ఎంత ఉన్నాయి? 1,20,000 ఉందన్న ఇప్పుడు స్టార్టింగ్ రేటు. అది వర్షాకాలం కాబట్టి. ఓకే. మొన్న ఎండాకాలం అయితే 1,50,000, 1,80,000, 2 లక్షలు కూడా గేదెలు అమ్మాం. ఓకే. ఇప్పుడైతే తగ్గాయి. ఇప్పుడైతే మినిమం 20,000 రేటు తగ్గింది. 1,20,000 నుంచి 1,60,000 వరకు రేటు ఉంది. అయితే గేదెని కొనుక్కునేప్పుడు రైతు అనేవాళ్ళు గమనించి కొనుక్కోవాలి. ఇక్కడే 1,00,000కి, 1,90,000కి, 1,10,000కి తెచ్చి గేదెల్ని వాటిని వేరే విధంగా తక్కువ క్వాలిటీ గేదెల్ని అమ్మడం జరుగుతుంది కొంతమంది. ఓకే. అలా ఆ గేదెలు ఏంటంటే మనకి ఒక 4 నెలలు 3 నెలలు పాలు ఇవ్వకపోతే తనెత్తాయి. ఓకే. ఇంకా పాలు అనేవి కంప్లీట్గా ఇవ్వవు. ఓకే. అదే క్వాలిటీ ఉన్న గేదె అనుకో మినిమం మనకి ఒక 8 నెలలు పాలు ఇస్తుంది గేది, క్వాలిటీ ఉన్న గేది. తర్వాత రేపు పొద్దున్న రీసేల్ వాల్యూ కూడా ఉంటుంది. హెల్త్ కంప్లైంట్స్ కూడా ఏమి రావు. క్వాలిటీ తక్కువ ఉన్న గేదె ఏంటంటే హెల్త్ కంప్లైంట్స్ వచ్చేస్తాయి. తర్వాత రేపు పొద్దున్న ఏమైనా రీసేల్ చేసి అప్పుడు రీసేల్ వాల్యూ ఉండదు. ఓకే. ఇవన్నీ కూడా డిఫరెన్స్ ఉంటాయి అన్న. అలాగే ట్రాన్స్పోర్ట్ విషయానికి వస్తే ఆంధ్ర కానీ తెలంగాణ కానీ ఎక్కడికైనా కూడా ఒక గేదె నుంచి 5 గేదెల వరకు తీసుకుంటే డీజిల్ వరకు అవుద్ది. 5 గేదెలు దాటి తీసుకుంటే ఫ్రీ ట్రాన్స్పోర్ట్ మన లోవరాజు డైరీ ఫామ్ చేయడం జరుగుతుంది. అయితే చాలామంది నాకు ఈ యూట్యూబ్లో నా నెంబర్ చూసి ఫోన్ చేసిన వాళ్ళు చాలామంది రైతులు ఏమంటున్నారంటే, అన్న చాలామంది 2 గేదెలు తీసుకున్నా ఫ్రీ ట్రాన్స్పోర్ట్ అని అంటున్నారు. ఎవ్వలో కూడా డబ్బులు తీసి పెట్టరండి ట్రాన్స్పోర్ట్ అనేది. మేమేంటంటే ఒక బిజినెస్ గురించి ఇప్పుడు ఒక 5 గేదెలు దాటి కొంటే ఫ్రీ ట్రాన్స్పోర్ట్ అని మేము ఎందుకు చెప్తున్నాం అంటే, కస్టమర్ ఒక 10 గేదెలు కొంటున్నారు కాబట్టి ఆయనకి ఏదో ఒక మా వంతు హెల్ప్గా మేము అందులో కొంచెం ఒక 5,000 4,000 మేము పెట్టుకొని మేము ట్రాన్స్పోర్ట్ అనేది ఇవ్వడం జరుగుతుంది. అంతే తప్ప 2 గేదెలకి 3 గేదెలకి ట్రాన్స్పోర్ట్ ఫ్రీ ట్రాన్స్పోర్ట్ అంటే ఆ అమౌంట్ మీరు కొన్న గేదెల మీద వేసి ఇస్తారు. ఓకే. ట్రాన్స్పోర్ట్ ఫ్రీ అనే దాంట్లో నిజం ఇదన్న. ఎందుకంటే ఇప్పుడు ఇది 1,40,000 గేదె అనుకో, ఓకే, నీకు 1,43,000కి అమ్ముతారు దీన్ని. ఆ 3,000 ట్రాన్స్పోర్ట్ లాగుతారు, ఎక్స్ట్రా దీని మీద వేసేస్తారు. ఇప్పుడు నీ దగ్గర తీసుకొని నీకు ఎడతారు. యూజ్ ఏముంది? కొనుక్కుండేప్పుడు రూపాయి తక్కువ కొనుక్కోమని రైతుని. ట్రాన్స్పోర్ట్ అనేది ఏముంది? ఇప్పుడు ఎక్కడికైనా కూడా రిటర్న్ వెహికల్స్ ఉన్నాయి మా దగ్గర. ఇప్పుడు మీ హైదరాబాద్ కావాలనుకో, హైదరాబాద్ నుంచి మా రాజమండ్రి లోడ్ వేసుకుని వస్తాయి. ఆ వెహికల్స్ ఇక్కడ యూనియన్ ఆఫీస్ దగ్గర ఉంటాయి. ఆ వెహికల్స్ మేము ట్రాన్స్పోర్ట్ పెడతాం. అది డీజిల్ వరకు ఇస్తే సరిపోద్ది. ఇప్పుడు 20,000 కిరాయి ఉందనుకో 10,000కి వచ్చేస్తుంది ఆ బండి. కస్టమర్ రైతు ఏంటంటే ఇవన్నీ కూడా గమనించి కొనుక్కోవాలి. గేదెల్ని చాలా తక్కువ క్వాలిటీ గేదెలను కొనడం జరుగుతుంది చాలా కస్టమర్లు. అది తక్కువ రేట్ అని చెప్పేసి వెళ్ళిపోతున్నారు అటు సైడ్. తక్కువ అంటే ఇప్పుడు నా దగ్గర ఈ గేదె 1,50,000కి అడిగిన గేదె ఇలాగే ఉంటది కానీ క్వాలిటీ ఉండదు. ఓకే. అదేమవుద్దంటే 1,30,000కి వచ్చేస్తుంది. మిల్క్ ఇవ్వదు రేపొద్దున్న రీసేల్ వాల్యూ ఉండదు. ఓకే. అది రైతుకి తెలదు. రైతుకి ఎలా తెలుస్తుంది అంటే, ఇందులో మేము 3 తరాలు అన్న. మా తాతయ్య గారు, మా డాడీ, నేను కూడా ఈ ఫీల్డ్ లో ఉన్నాను. ఒక్కొక్కసారి మేమే కన్ఫ్యూజ్ అవుతాం ఈ ఫీల్డ్ లో ఉన్న వాళ్ళు.
అలాంటిది ఇంకా రైతులు అనేవాళ్ళు కొత్తగా డైరీ ఫామ్ పెట్టే వాళ్ళు కన్ఫ్యూజ్ అవ్వకూడదు అనేది ఉండదు. అవునవును, 100% కన్ఫ్యూజ్ అవుతారు. తెలియకుండా వచ్చేసి తక్కువ రేట్ అని చెప్పి కొనుగోలు చేస్తున్నారు. ఒక్కొక్కసారి మేమే కన్ఫ్యూజ్ అవుతాం అంటున్నాం కదా. ఒక్కొక్కసారి మేము ఎంతో క్వాలిటీ అనుకున్నా ఏది కూడా ఓకే ఏదో కంప్లైంట్ వస్తుంది, ఏ రొమ్ము కంప్లైంట్ ఇంకోటి ఏదో వస్తుంది. ఓకే, అలాగేంటంటే కొత్తగా పెట్టే వాళ్ళకి కన్ఫ్యూజ్ అవ్వకపోతాం అనేది ఏమి ఉండదు. మనం తీసుకునేటప్పుడు క్వాలిటీ గేదెని తీసుకోవాలి. రింగ్ క్వాలిటీ కానీ, బాడీ కానీ, రొమ్ము క్వాలిటీ కానీ, ఈ క్వాలిటీ తీసుకోవాలి. ఇప్పుడు ఈ గేదె ఉందనుకో ముర్రా టాప్ క్వాలిటీ. ఓకే, ఇప్పుడు 4 రొమ్ములు చూడు గ్యాప్. అవును గ్యాప్ ఉంది. 4 రొమ్ములు గ్యాప్ ఉంటది, సైజ్ ఉంటది, గేది బాడీ ఉంటది, రింగ్ క్వాలిటీ ఉంటది. ఓకే, ఇప్పుడు ఈ రింగ్ క్వాలిటీ ఉంది కదన్నా, ఈ క్వాలిటీ నీకు నువ్వు ఒక 10 years నీ దగ్గర ఉంచుకుని అలాగే ఉంటది. ఓకే, ఇదేం సైజు పెరగదు రింగ్ గట. ఓకే, ఇప్పుడు ఇవి మనకి ఇప్పుడు పాలిస్తాయి. ఓకే, తర్వాత కడతాయా మనకి? 100% అన్న. సెమన ఇస్తారా ఎట్లా? చెప్పించిన కడతాయా? బుల్లకైనా గడేస్తే లేదా సెమన వేయించుకున్నా గడేస్తాయి. ఓకే, రైతులు ఒకవేళ ఒకసారి కట్టించాక కట్టలేదనుకో నెక్స్ట్ టైం బుల్లు కట్టించుకోవాలి. ఓకే, అంటే ఒక్కొక్క గేదె బుల్లుకి అలవాటు ఉంటుంది, ఒక్కొక్క గేదె సెమన్కి అలవాటు ఉంటుంది. ఓకే, అలా కన్ఫర్మ్ గా గేదె కట్టబడుతుంది అనేది ఉండదు. రైతులు మనం డైరీ ఫామ్ లో గేదెని తీసుకున్నాక 4 నెలలకి కట్టించుకోవాలి గేదెని. ప్రతి గేదె కూడా 3 నెలల నుంచి 4 నెలల ఎంటర్ అవుతున్నాను పోతే ఎదగొచ్చేది. ఓకే, ఇప్పుడు దీనికి ఎంత పడుతుంది తమ్ముడు రేట్? ఇప్పుడు దీని రేట్ అవుతుంది, ఇప్పుడు రేట్లు తగ్గినాయి కాబట్టి 1,60,000 పడుతుంది అన్న. ఓకే, మాట్లాడుకోవచ్చు, 5,000 10,000 డిఫరెన్స్ ఉంటుంది, మాట్లాడుకోవచ్చు. పాలు అయితే 16 లీటర్లు ఇస్తుంది. 16 లీటర్లు పెట్టుకో. ఎన్ని రోజులు టైం ఉంది ఇది? ఇంకా ఇది మనకి ఏళ్ళకి ఒక 8 రోజులు 9 రోజులు ఉంటుంది, 8-9 రోజులు టైం డెలివరీ అవ్వడానికి. ఇది వచ్చేసి ఇది జాఫర్వాడి క్రాస్ అన్న. ఇది ఓకే, ఇది మనకు ఇప్పుడు డెలివరీ అయిపోయింది. 2 పూటల మీద 14 లీటర్లు అవుతుంది. అంటే ఒక పూటకి 7 లీటర్లు అవుతుంది. 7 లీటర్ పాలు, ఉదయం 7 సాయంత్రం 7. ఓకే, 2 పూటలు చెక్ చేసుకుని తీసుకుని వెళ్ళొచ్చు. ఓకే, చెక్ చేసుకుని తీసుకొని వెళ్ళేకి కూడా 25 days గ్యారంటీ ఉంటుంది అన్న. 25 రోజులు గ్యారంటీ. 25 రోజులు గ్యారంటీ ఉంటుంది. 25 రోజుల తర్వాత మీకు ఏమన్నా నేను ఇచ్చిన గేదె మీకు ఏమైనా పాలు తక్కువైనా లేకపోతే ఏమన్నా ప్రాబ్లం వచ్చినా కూడా నేను గేదెను వాపస్ తీసుకుని వేరే గేదెని ఇస్తాను. సరిసగం ట్రాన్స్పోర్ట్తో 100% ఎక్స్చేంజ్ చేస్తాను. ఎక్స్చేంజ్ చేయకపోతాం అంటూ ఉండదన్న. 100% గేదెని ఎక్స్చేంజ్ చేస్తాం. అంటే బయట ఏం చేస్తున్నారంటే ఏదో గేదెని కొనేస్తున్నారు, కొనేసి ఎక్స్చేంజ్ చేయమంటున్నారు. ఎక్స్చేంజ్ కాదన్న, ఫోన్లు కూడా ఇస్తలేదు కొంతమంది. అయితే ఇక్కడే ఉన్నారు కొంతమంది, ఫోన్లు కూడా ఎత్తరు. ఓకే, ఇది వచ్చేసి ఎక్స్చేంజ్ విషయానికి వస్తే ఇది బన్నీ అన్న. ఇది ఓకే, ఇది వచ్చేసి 1,20,000 పడుతుంది అన్న. 1,20,000. పాలు ఎన్ని ఉన్నాయి? పాలు అయితే ఇప్పుడు 12 లీటర్లు అవుతుంది. డెలివరీ అయిపోయింది. 12 లీటర్ పాలు రెడీగా ఉన్నాయి. చెక్ చేసుకోవచ్చు, రెడీగా ఉన్నాయి. గేదె కూడా చూడు, ఇప్పుడు 2,60,000 గేదె, అది ఇది 1,20,000 గేదె. ఓకే, డిఫరెన్స్ చూడు ఎంత. ఇది 1,20,000 అన్న. 20,000 గేదె ఇది. ఇప్పుడు 12 లీటర్లు పాలు అవుతుంది. 12 లీటర్ పాలు అవుతున్నాయి. మీరు చూసుకోవచ్చు. క్వాలిటీని బట్టి రేట్ అయితే మారుతుంటుంది. ఎక్కడైనా పెట్టాను ఇంకా మళ్ళీ కూడా మారుతుంటుంది. ఇది వచ్చేసి 1,60,000 పడుతుంది. మళ్ళీ ఇది కూడా మనకి 1,60,000 చెప్తున్నారు. హైట్ సైజ్ చూసుకోవచ్చు మీరు. క్వాలిటీని బట్టి రేట్, క్వాలిటీని బట్టి మనకి రేట్ ఉంటాయి. అన్ని కూడా ఎక్కువగా ఎన్నో ఈత మనం మొత్తం కూడా ఎక్కువగా 2-3 ఉంటాయి అన్న. 2-3 ఈత గేదెలు. ఇది కూడా క్వాలిటీ బాగుంది. దీని గురించి 2-3 ఉంటాయి అన్న. ఇది బన్నీ అండి. ఇది బండి గేదె. ఇది మనకి ఎన్ని పాలు ఇస్తుంది? ఇది ఒక 14 లీటర్లు అవుతుంది అన్న. డెలివరీ అయిందా? డెలివరీ అవ్వలేదండి, ఇంకా 10 రోజుల టైం ఉంటుంది. రైతులందరూ కూడా నేను చెప్పేది ఏంటంటే అన్న, గేది 12-14 లీటర్లు పాలు ఇస్తే డైరీ ఫామ్ ఎక్సలెంట్ గా మనం నడిపించుకోవచ్చు. ఓకే, 16, 18, 20 అనేవి పక్కన పెట్టండి. ఇస్తే ఇవ్వలేని గేదె ఇవ్వకుండా ఉన్నాయి గేదెలు అని నేను చెప్పను. ఓకే, 16 ఇచ్చేది ఉంది, 18 ఇచ్చేది ఉంది. కానీ డైరీ ఫామ్ మెయింటైన్ చేసుకునే వాళ్ళకి 12-14 లీటర్లు ఇస్తే ఎక్సలెంట్ గా గేదె డైరీ ఫామ్ మెయింటైన్ చేసుకోవచ్చు. మనం రేటు రీజనబుల్ గా వస్తుంది. ఓకే, డైరీ ఫామ్ మనకి సక్సెస్ అవుతుంది. రేపు రీసేల్ వాల్యూ ఉంటుంది. మంచి క్వాలిటీ తీసుకోవాలి. ఒక 10 రూపాయలు ఎక్కువైనా కూడా క్వాలిటీ తీసుకుంటే క్వాలిటీ తీసుకోవాలి. ఏంటంటే పాలు ఇస్తాయి. ఇన్నాళ్ళు ఏ గేదె పడితే ఆ గేదె కొనేవాళ్ళు రైతులు కూడా. ఇప్పుడు ఏ గేదె పడితే ఆ గేదె సేల్ అవుతలేదన్న. ఓకే, క్వాలిటీ ఉన్న గేదె సేల్ అవుతుంది. అవును, మంచి క్వాలిటీ ఉంది. కూడా కొనుక్కుందాం అనుకునేప్పుడు 4-5 డైరీ ఫామ్లు తిరిగి ఎక్కడ బాగుంది, ఎక్కడ క్వాలిటీ ఉంది అనేది చూసుకొని కొనుక్కుంటున్నాడు రైతు కూడా. అవును, ఇంకా కావాలంటే 1,30,000 ఉంది. గేదె క్వాలిటీని బట్టి రైతులు మాట్లాడుకోవచ్చు అన్న. రీజనబుల్ గా మాట్లాడుకోవచ్చు. ఇబ్బంది ఏమి ఉండదు. రూమ్ ఫెసిలిటీ ఉంటుంది. నేను నా డైరీ ఫామ్లో రూమ్ ఇస్తాను. ఒక రోజు కావాలితే ఒక రోజు, 2 రోజులు కావాలితే 2 రోజులు స్టే చేసి శుభ్రంగా ఈనేసిన గేదె ఉంటే పాలు చూసుకొని 2-3 పూటలు పాలు చూసుకొని నచ్చితే తీసుకొని వెళ్ళొచ్చు, లేకపోతే లేదు. ఓకే, మళ్ళీ తీసుకొని వెళ్ళాక ఒకవేళ నచ్చాక కొనుక్కొని తీసుకొని వెళ్ళాక కూడా 25 రోజులు గ్యారంటీ ఇస్తాను. ప్రెగ్నెన్సీ గేదె విషయానికి వస్తే రొమ్ము ప్రాబ్లం కానీ బొట్లమై కానీ వచ్చిందంటే 100% గ్యారంటీ ఇస్తాను. 25 days డైరీ ఫామ్ లెటర్ ఇస్తాను, బిల్ ఇస్తాను. నా దగ్గర 5 గేదెలు కొన్నారంటే 5 గేదెలు అమౌంట్ రాసి నేను సైన్ వేసి నా డైరీ ఫామ్ స్టాంప్ వేసి
నేను బిల్లు ఇస్తాను, డైరీ ఫామ్ లెటర్ కూడా ఇస్తాను. బిల్లు వేరు, లెటర్ వేరు. చాలా మంది కొంతమంది కొటేషన్ అడుగుతారు. ఈ కొటేషన్ అనేది, లెటర్ అనేది కొటేషనే. ఓకే. డైరీ ఫామ్ కొంతమంది కొత్తగా పిఎంజీబీ లోన్లు ఇలాంటివి పెట్టుకున్న వాళ్ళకి కొటేషన్ కూడా ఇవ్వడం జరుగుద్ది. కొత్తగా డైరీ ఫామ్ పెట్టే రైతులు ఎవరన్నా ఉన్నా, యువత ఎవరన్నా ఉన్నా నా నెంబర్కి కాల్ చేసినట్టు అయితే నేను డీటెయిల్స్ కూడా చెప్తాను. డైరీ ఫామ్ ఎలా చేసుకోవాలి, గేదెలు ఎలాంటి క్వాలిటీ గేదెలు తీసుకోవాలి, ఎన్ని పాలు ఇచ్చే పెట్టుకుంటే వాళ్ళకి సక్సెస్ అవుతుంది డైరీ ఫామ్ అనేది. ఇన్నాళ్ళు డైరీ ఫామ్ ఫీల్డ్ బాగుండేది కాదన్న, కానీ ఇప్పుడు చాలా బాగుంది డైరీ ఫామ్ ఫీల్డ్. డైరీ ఫామ్ పెట్టిన వాళ్ళు తీసేసే వాళ్ళు లేరు. ఇప్పుడు ఒక 1 year కిందట ఉండేది డైరీ ఫామ్ పెట్టి సక్సెస్ అవ్వలేదు తీసేసామనే మాటలు ఉండేవి. ఇప్పుడు డైరీ ఫామ్ పెట్టిన వాళ్ళు ఎవరు కూడా తీయడం అనేది జరుగుతుంది ఎక్కడ కూడా. ఎందుకంటే ప్రతి ఒక్కరికి డైరీ ఫామ్ మీద ఒక అవగాహన వచ్చింది. యువత అవనివ్వండి, లేదా పెద్దవాళ్ళు డైరీ ఫామ్ పెట్టేవాళ్ళు అవనివ్వండి, ప్రతి ఒక్కరికి ఒక అవగాహన వచ్చింది. ఎలాంటి క్వాలిటీ గేదెలు కొనాలి, ఎన్ని పాలు ఇచ్చే గేదెలు కొనుక్కోవాలి, ఎంత రేటు కొనుక్కోవాలి అనేది ఒక అవగాహన ఉంది రైతులందరికీ కూడా. దాని మీద ఏంటంటే డైరీ ఫామ్ 100% బాగుందని. ఇప్పుడు అయితే మంచి గేదెలు కొనుక్కోవాలి, మనకి క్వాలిటీ గేదెలు మంచి గేదెలు కొనుక్కోవాలి, క్వాలిటీ గేదెలు కొనుక్కోవాలి. ఎన్ని నెలల వరకు పాలు ఇస్తాయి? 8 నెలలు ఇస్తాయి అన్న, 8 నెలలు ఇస్తాయి. అది వీటి టైమింగ్ అది తగ్గుతూ ఉండవు అన్న. 100లో ఒకటి ఉంటుంది 5 నెలలకి 6 నెలలకి తన్నేది. ఉన్నాయన్నీ కూడా 8 నెలలు ఇస్తాయి. అలాగే 100లో ఒకటే ఉంటుంది, 1 year ఇస్తుంది, 1.5 year కూడా ఇస్తుంది. అలాగా ఏంటంటే అలాంటి తక్కువ ఉంటే మిగతా అన్ని కూడా 8 నెలల పాలు ఖచ్చితంగా ఇస్తాయి, క్వాలిటీగా ఉంటాయి అన్న గేదెలన్నీ కూడా. రైతులకి నేను ఒకటే చెప్తున్నానన్న, మనం గేదెని కొనుక్కోవడానికి వచ్చినప్పుడు ఒక రోజు టైం కేటాయించిన దానికి కేటాయించి చూడండి ఆ గేదె క్వాలిటీ ఏంటి, ఆ గేదె ఎలా ఉంది, డైరీ ఫామ్లో వీళ్ళు ఎలా మెయింటైన్ చేస్తున్నారు ఏంటి, ఈ పాలు ఎన్ని ఇస్తాయి, వాళ్ళు చెప్పినన్ని ఇస్తాయా ఇవ్వవా అని ఒక అవగాహన తెచ్చుకొని గేదెలు తీసుకోవాలన్న. అలా తీసుకున్నట్టయితే ఎక్కడ కూడా ఫెయిల్ అవ్వరు. గేదెల సెలెక్షన్ అనేది చాలా ఇంపార్టెంట్ అని కూడా తమ్ముడైతే చెప్తున్నారు. మంచి క్వాలిటీ గేదెలు తీసుకోండి, దీని రింగ్ క్వాలిటీ కూడా చాలా బాగుంది. అన్నీ చూసుకోవాలి, అన్ని క్వాలిటీలు చూసుకోండి. అన్ని మీకు అవగాహన లేకపోతే మాత్రం తెలిసిన రైతునైతే పక్కన తీసుకొని వచ్చి జాగ్రత్తగా కొనుగోలు చేయండి. తమ్ముడు ఫైనల్ రైతును కూడా తీసుకురాకూడదండి ఈ రోజుల్లో. తీసుకోవద్దు అంటే తీసుకురావచ్చు, వాళ్ళు ఎంతో మనకి క్లోజ్ అవుతేనే. ఈ రోజు చాలా జరిగేది ఏంటంటే మనం చెప్పకూడదు, వర్కర్ని తీసుకొని వచ్చి 2000 3000 కమిషన్ మాట్లాడుకొని గేదెలు కూడా తీసుకునే రైతులు ఉన్నారు. ఇప్పుడు జరుగుతుంది అది. ఇప్పుడు వర్కర్లు ఉంటున్నారు, వీళ్ళు ఏం చేస్తున్నారంటే పలానోడి దగ్గర డైరీ ఫామ్లో గేదెలు బాగుంటాయి అంటున్నారు. బాగుంటాయి అని చెప్పి రైతుని తీసుకొని వస్తున్నారు. తీసుకొని వచ్చి 2000 3000 కమిషన్ తీసుకొని గేదెలు తీసుకోవడం జరుగుతుంది. అలాగే పక్కన ఎవరైనా సెట్ వేసిన వాళ్ళు ఉన్నారు అనుకో, వాళ్ళు కూడా ఇదే పని చేస్తున్నారు ఇప్పుడు. అలాగేంటంటే తీసుకొని వచ్చిన మనిషి వాళ్ళ ఇంట్లో మనిషి అయి ఉండాలి, ఎంతో క్లోజ్ పర్సన్ అయి ఉంటేనే కానీ నమ్మక్కరొద్దు. ఈ రోజు పోల్చుకోండి, మొన్న నా దగ్గర 2,40,000 అడిగి ఒక అతను పక్కకి వెళ్ళి 2,60,000 కొనే 3,10,000 కొనేసాడు గేదెల్ని. అంటే ఏంటంటే ఇంకా మైండ్ ఒక ఏదో వెళ్ళాము కొనేసాం వచ్చాము అంతే, అలా అయిపోయింది ఇది. 10 నిమిషం మినిమం ఒక రోజు టైం కేటాయించి చూసుకోవాలన్నా. ఇప్పుడు రాజమండ్రి వచ్చావు, రాజమండ్రిలో డైరీలు ఉన్నాయి, చూసుకో ఎన్ని డైరీలు ఉన్నాయి, అన్ని డైరీలు చూసి నీకు ఎక్కడ నచ్చితే అక్కడ తీసుకో. అంతే తప్ప ఈ డైరీకి వెళ్ళాం కదా ఈ డైరీలోనే కొనేయాలనేది ఏమి లేదు. నచ్చలేదంటే నేనేం బతమాలి అమ్మరు ఎవరు, ఫోర్స్ ఎవరు చేయరు ఇక్కడ. నా డైరీలో అయితే రైతుని నేను తీసుకొని వచ్చి చూపించి గేదెలు నచ్చలేదంటే తీసుకెళ్ళి ఎక్కడ దింపంటే అక్కడ దింపేస్తున్నాం అన్న. బస్ స్టాండ్లో దింపండి బస్ స్టాండ్లో దింపేస్తున్నాం, రైల్వే స్టేషన్లో దింపండి రైల్వే స్టేషన్లో దింపేస్తున్నాం. అంతే తప్ప అక్కడికి ఇక్కడికి తిప్పుతాలు కూడా మానేహాం మేము. వేరే డైరీలు కూడా మేము చూపించలేదు. అన్నీ కూడా చాలా టాప్ క్వాలిటీ ఉంటాయని గేదెలు మంచిగా ఉంటాయి. రైతులందరూ కూడా మళ్ళీ ఆరో డైరీ ఫామ్ వచ్చి గేదెలు తీసుకోవాలని ప్రతి ఒక్క రైతులని కోరుతున్నాను. కాంటాక్ట్ నెంబర్ వచ్చేసి 630505546 అన్న స్క్రీన్ మీద ఉంటుంది. ఎప్పుడు ఫోన్ చేసినా కూడా 365 రోజుల్లో ఏ టైంలో ఫోన్ చేసినా కూడా నేను ఫోన్ ఆన్సర్ అనేది చేస్తాను. గేదెలు కొనడానికి చేసినా నా దగ్గర గేదెను కొని తీసుకొని వెళ్ళాక కూడా చాలామంది ఏం చేస్తున్నారంటే ఇప్పుడు జరిగేది ఏంటంటే గేదెను కొనేసాక బండి దిగే వరకు మాట్లాడుతున్నారు. బండి దిగేసాక గేదెలు వాళ్ళ డైరీలో ఏదైనా కంప్లైంట్ ఉందని ఫోన్ చేస్తే ఎవడు ఫోన్ ఎత్తలేదు అన్న. ఇక్కడ ఉన్న డైరీలో ఒక 2 ఎత్తుతాం ఫోను. ఆ 2 ఎవరు అనేది రైతులకి తెలుసు. ఆ 2 దగ్గర కొన్న రైతులకి ఆ డైరీ ఫామ్ వాళ్ళకి తెలుసు. ఇక్కడ ఉన్న డైరీలో ఉన్నవాడు ఎవడు కూడా ఫోనే ఎత్తడు, ఆ నెంబర్ బ్లాక్లో పారేస్తాడు. అలాంటి పరిస్థితి అన్న. రైతులందరూ కూడా చూసుకొని తీసుకోండి గేదెలన్నీ కూడా మంచిగా ఉంటాయి గేదెలు. ఇప్పుడు నా ఛానల్ని ఇంతవరకు మీరు సబ్స్క్రైబ్ చేసుకోకపోతే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ కూడా చేయండి. మీకు ఇంకా ఎలాంటి వీడియోస్ కావాలో కామెంట్ బాక్స్లో తెలపండి.